హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే నిన్నైతే మనలో అయితే రీచ్ అయిపోయాము. సో నేనైతే నిన్నటి నుంచి ఇంకైతే ఫుల్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే లేసాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఎన్నో మీకోసం చేస్తూ ఉంటాను. ఇంకా సక్సెస్ఫుల్గా మనం అయితే 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాము. దానికి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా బాగుంది. లాస్ట్ వ్లాగ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఇలా నెక్స్ట్ వ్లాగ్స్ కూడా మీరు ఎలా అంటే మంచి మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం అయితే మనమైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు నుంచి. సో ఇది మేమైతే బుక్ చేసుకున్న హోటల్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 10:30 ఎంత అవుతుంది. ఇంకా ఫాగ్ అయితే ఇంకా అలాగే ఉంది. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఉన్నాయి. అవన్నీ నీకు 1 బై 1 చెప్తాను. 8 అవుతుంది 8 అనేసి. మాకు ఈ రూమ్ వచ్చేసి 3 పర్సన్స్కి 1 నైట్కి 1200 అయితే పడ్డది. రీజనబుల్ అని చెప్పాలి. ఇంకా వాష్రూమ్లో మనకైతే గీజర్ అయితే ఇచ్చాడు. సో గీజర్ అయితే మనకి 24 అవర్స్ అయితే వర్కింగ్లో ఉంటుంది అనమాట. సో ఎటువంటి ఇబ్బంది అయితే పడక్కర్లేదు. ఇంకా దీంతో పాటు మనకు ఒక 2 బెడ్షీట్స్, ఇంకా దాంతోపాటు కబోర్డ్లో అయితే ఒక పెద్ద రగ్గులు అయితే ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 డిగ్రీస్ అయితే ఉంది. బట్ మనకి ఎలాంటి స్నో అయితే కనిపించట్లేదు, కానీ టెంపరేచర్ అంటే చాలా తక్కువగా ఉంది. యాక్చువల్గా నేను మనాలి రావడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే స్నో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి. సో బేసిక్గా మా దరిద్రం ఏంటంటే ఈ ఇయర్ అయితే ఈ టైంకి స్నో ఇక్కడ లేదు. బేసిక్గా అయితే మన లాస్ట్ ఇయర్ చూసుకున్నా, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకున్నా మనకి జనవరి అయితే ఫుల్ మనాలి అంత స్నో అయితే కవర్ అయి ఉంటుంది. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేస్తాను లోకల్లో. ఇంకా స్నో కోసం కూడా తెలుసుకుంటాను. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. బేసిక్గా ఇదైతే మనాలిలో లేదు, మనాలికి చాలా దూరంగా ఉంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక చిన్న టెంపుల్ కేఫ్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాను. ఈ కేఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ వైబ్ని అయితే ఇస్తుంది. సో బేసిక్గా ఇక్కడైతే ఒక తాత ఇంకా మా అమ్మ అయితే మనకైతే వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు. వీళ్ళ యొక్క అంబియన్స్ అయితే అసలు అంబియన్స్ అనకూడదు, కానీ మనకు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని అయితే గుర్తు చేస్తుంది. బేసిక్గా ఇక్కడైతే మనకి మ్యాగీ, A to Z ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బిర్యానీతో సహా. సో ఇంకా ప్రైజెస్ కూడా వచ్చేసి అయితే మనకైతే రీజనబుల్గా ఉన్నాయి. వెజ్ థాలీ, చికెన్ థాలీ, మటన్ థాలీ కూడా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు కాఫీ, టీ, లెమన్ టీ అన్నీ కూడా వీళ్ళైతే సప్లై చేస్తున్నారు. ఇక్కడ దొరికే ఐటమ్స్ మెనూ ఇదనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఎవరైతే మనాలి వస్తారో తెలుగు పీపుల్ తప్పకుండా ఇక్కడికైతే ఒకసారి రండి. మీరు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో బేసిక్గా ఇలాంటి అంబియన్స్తో ఉన్న హోటల్ని నేను నాని మూవీ అనే ఎవడే సుబ్రహ్మణ్యం అయితే చూశాను. సో నేనైతే ప్రజెంట్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఈ వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ అన్ని ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అయితే వాళ్ళు ఓన్గా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అయితే వేశారనమాట. సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ మనకు అంత సీన్ లేదని చెప్పేసి నేనైతే డ్రాప్ అయిపోయాను. దీంతోపాటు ఇక్కడ మనం లోపలికి అయితే చిన్న హీటర్ లాంటి ప్లేస్ అయితే కూడా ఇచ్చారు. సో ఇక్కడైతే మన ఫుడ్ అప్పటికప్పుడు మనం వెయిట్ చేసుకుని తినవచ్చు. ఇంకా దాంతోపాటు మనకైతే వామ్గా ఉండడానికి అయితే వీలైతే దీన్ని పెట్టారనమాట. బ్రేక్ఫాస్ట్గా మేమైతే ఒక మ్యాగీ, ఇంకో చికెన్ మ్యాగీ, ఇంకా దాంతోపాటు ఒక వెజ్ తుప్పకి అయితే ఆర్డర్ ఇచ్చాము. సో టేస్ట్ అయితే బాగా ఎక్సలెంట్గా ఉంది. తాతగారు అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే నాకు బేసిక్గా నచ్చింది ఏంటంటే ఈ చలిదానంలో వేడిగా వెజ్ మ్యాగీ తింటుంటే ఒక వేరే లెవెల్ టేస్ట్ అయితే వచ్చింది. సో ఎవరైతే మన తెలుగు వాళ్ళు వస్తున్నారో తప్పకుండా ఈ ప్లేస్ అయితే నోట్ చేసుకోండి. మీరు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు లైఫ్లోని. కేఫ్ బ్యాక్ సైడే మనకైతే 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ 2 టెంపుల్స్ కూడా కవర్ చేయండి. సో నేనైతే కవర్ చేసేసాను. చాలా బాగా నచ్చాయి. అందులో నాకు బేసిక్గా ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తుంటే మనకైతే కొండల మీద ఉన్న స్నో వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో అక్కడ వచ్చే సన్షైన్ కూడా మన ఫేస్ మీద పడి మనకైతే వామ్గా అయితే చాలా బాగుంది. సో చూపిస్తాను చూడండి ఎలా ఉంది వ్యూ ఆ టెంపుల్ నుంచి అయితే ఏంటనేసి. ఆ 2 టెంపుల్స్ విజిట్ చేసుకున్న తర్వాత నేనైతే ఓల్డ్ మనాలి కిందకైతే వెళ్తున్నాను. ఎందుకంటే తెలుసుకుందామని చెప్పేసి కాస్త ఇన్ఫర్మేషన్ ఎలాగుంటుంది ఏంటి, విజిటింగ్ ప్లేసెస్ ఏంటనేసి. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నా మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ అయితే కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళలేటనేసి. లోకల్ని అడిగితే ఏమైనా ఐడియా ఇస్తారని చెప్పేసి నేనైతే వెళ్తున్నాము కిందకి. బేసిక్గా ఓల్డ్ మనాలి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. స్ట్రీట్స్ కానీ ఇంకా ఆ యాంబియన్స్తో కానీ మనకైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేవ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే ఓల్డ్ మనాలిలో స్టే చేయాలనుకున్నా తప్పకుండా స్టే చేయండి. బేసిక్గా ఓల్డ్ మనాలి చూడడానికి మనకి ఎంత లేదని ఒక 2 to 3 డేస్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ కేవ్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ అవన్నీ ఇంకా షాపింగ్తో మనం ఇంక్లూడ్ చేసుకుంటే షాప్స్ అయితే ఓపెన్ చేసి ఇంకా మనకి మిడ్నైట్ 12:30 దాకా అయితే వీళ్ళు షాప్స్ అయితే ఓపెన్లో ఉంచుతారనమాట. బేసిక్గా నైట్ లైఫ్ అంటే గోవా అంటారు, కానీ మనలిలో చూడాలి అంటే బాగుంటుందని చెప్పేసి అయితే నేను విన్నాను. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేసి మనలిలో. ఇంకా మాల్ రోడ్ అవన్నీ అవతల వైపు ఉంటుంది. సో మనమైతే ప్రజెంట్ ఓల్డ్ మనాలి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాటూ షాప్స్, ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ అయితే మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతున్నాయి. ఫుడ్ కాస్ట్ కూడా ఏదో ఎక్కువ అనుకుంటారు, కానీ అంతైతే లేదు, మన బడ్జెట్లోనే ఉన్నాయి. మ్యాగీ వచ్చేసి 40 రూపీస్, ఇంకా మోమోస్ ప్లేట్ వచ్చేసి ఒక 80 to 90 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఆ 80 to 90 రూపీస్ ప్రైస్లోనే వీళ్ళకి మనకి ఎగ్జాక్ట్గా ఒక 10 to 12 మోమోస్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో దానికైతే చాలా బాగున్నాయి ఇంకా టేస్ట్ కూడా. సో ఇంకా బైక్ డీటెయిల్స్ అవన్నీ అయితే నేను 1 by 1 చెప్తూ ఉంటాను.
ఎవరైనా మనాలికి వచ్చినప్పుడు మనాలిలో షాపింగ్ చేయాలనుకుంటే ఓల్డ్ మనీలో అయితే ఎవరు షాపింగ్ ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ ఐటెమ్ చూసినా మనకి అబౌట్ 300-400 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో ఒక మార్కెట్ ఉందన్నమాట, లాల్బాగ్ మార్కెట్ అని. అది ఓన్లీ సండేస్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నేను డీటెయిల్ బ్లాగ్ చేస్తాను, కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేసి. అవన్నీ మనకి నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూస్తాము. సో ప్రజెంట్ మనం అయితే కిందకి వెళ్తున్నాము. ఇంకా ఒక 200 మీటర్స్ అయితే మనం అయితే ఓల్డ్ మనాలి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అట్ లాస్ట్ మనమైతే ఓల్డ్ మనాలి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మన కింద నుంచి అయితే మనకు ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది కదా, ఆ రివర్ పేరు వచ్చేసి బీస్ రివర్ అనమాట. మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఎండింగ్ దాకా ఈ రివర్ అయితే మనకు కనబడుతుంది. సో ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ అయితే మంచి తీసుకోవచ్చు. ఇంకా వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎవరైతే హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మనల్ని అయితే విజిట్ చేయండి. నాకు ఎందుకంటే వచ్చిన ఒక 1 డే అయినా ఇక్కడ ఉన్న నేచర్కి, ఇక్కడ ఉన్న పీపుల్కి నా మనసు అంతా అంటే చాలా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సో ఎవరైతే స్ట్రెస్లో ఉన్నారో మనల్ని అయితే తప్పకుండా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా చాలా ఫ్రెండ్లీ అనమాట. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ బ్రీడ్స్ అయితే వీళ్ళు స్ట్రీట్ డాగ్స్కి అయితే వదిలేస్తున్నారు. బేసిక్గా ఇక్కడ వచ్చేసి గోల్డెన్ రిట్రీవర్ ఇంకా హస్కీస్ కూడా వీళ్ళైతే స్ట్రీట్ డాగ్స్గానే మెయింటైన్ చేస్తారు. ఇంకా అవి కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా టైం అయితే 7:30 ఎంత అవుతుంది. సో చూడండి స్ట్రీట్స్ ఆఫ్ ఓల్డ్ మనాలి ఎంత బాగున్నాయో. గోవా కన్నా చాలా అంటే చాలా బెస్ట్ అనమాట ఇక్కడైతే. సో మేమైతే ఇప్పుడు డిన్నర్ చేయడానికి ఇక్కడైతే ఫేమస్ తెలుగు హైదరాబాద్ స్టైల్ ఒక మోమోస్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడైతే మనకు మోమోస్, చికెన్ బిర్యానీ ఇంకా దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ A to Z ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ కేఫ్స్ చూసుకున్నట్లయితే అంబియన్స్ పెద్ద ఏమీ లేదు, కానీ చిన్నగా క్యూట్గా చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి. సో మేమైతే మోమోస్ ఇంకా దాంతోపాటు తందూరి అయితే ఆర్డర్ ఇచ్చాము. మోమోస్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బేసిక్గా వీళ్ళు వచ్చేసి మనకి 110 రూపీస్ ఛార్జ్ చేశారు. దగ్గర 14 పీసెస్ అయితే మోమోస్ ఇచ్చారు చికెన్వి. దాంతోపాటు ఇంకా తందూరి వచ్చేసి 180 రూపీస్ అనమాట, మనకి హాఫ్ తందూరి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా. ఇక్కడ తందూరిలో మనకు కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశారు, రెడ్ క్యారెట్ ఇంకా ఆనియన్ ఇంకా బీన్స్ అవన్నీ అయితే. సో వాటితో మాత్రం తింటుంటే తందూరికి వేరే టేస్ట్ అయితే వచ్చేసింది. సో నేను ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇదే ఫ్లేవర్తో ఇదే కాంబినేషన్లో టేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ కాంబినేషన్లో. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. స్నో చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాను. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 12:30 ఎంత అవుతుంది. సో మేమైతే కాస్త లైవ్ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి గిరీస్ కేఫ్కి అయితే వచ్చేసాము. సో గిరీస్ కేఫ్లో అయితే మనకైతే ఒక న్యాచురల్గా మంచి వైబ్ని ఇచ్చే లైవ్ మ్యూజిక్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు. సో చూడండి ఎంత బాగుందో. సో దీంతోపాటు వీళ్ళైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు. మేమైతే కాఫీ విత్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా టైం క్లోజ్ అయిన దాకా ఇక్కడైతే బాగా చిల్ అయ్యి ఇంకా రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఓల్డ్ మనీ యొక్క నైట్ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. సో నేనైతే ఇక్కడతో ఇంకైతే వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఛానల్కి వచ్చారో ఫస్ట్ టైం తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ మీకోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.